హలో స్టూడెంట్స్, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో మొత్తం ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ చేసాం. బట్ ఏంటంటే ఐబీకి సంబంధించి దీంట్లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్. మొత్తం అన్ని చేసినప్పటికీ కూడా నేను ఇంటిమేట్ చేసి చెప్పడం నేను మర్చిపోయాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఇంటిమేట్ చేయడం, అది అంతా మొత్తం ఒకసారి నేను నోటిఫై చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్స్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఉన్నాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్. అవి కంపల్సరీ మ్యాక్సిమం ఎగ్జామ్లో ఐపీ ఎగ్జామ్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, 99% వచ్చేసే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి అవి కూడా మనం కంప్లీట్ చేస్తే ఈ పూర్తి స్థాయిలో ఈ కాన్సెప్ట్ మొత్తం ఐపీఈ పరంగా మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసినట్టు అవుతుంది. సో నేను ఈరోజు ఆ ఎగ్జాంపుల్ సమ్స్ కూడా నేను ఒకసారి, మనం ఆల్రెడీ ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్, సింగిల్ స్టార్ పెడతాను కదా, ఇవన్నీ కూడా చేయండి. ఆ ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్, సింగిల్ స్టార్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మళ్ళీ ఎగ్జాంపుల్స్లో ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశాను కాబట్టి ఎక్సర్సైజ్లో ఏదేది ట్రిపుల్ స్టార్, డబుల్ స్టార్, సింగిల్ స్టార్ అనేది నేను నోటిఫై చేసి ఇప్పుడు చెప్తాను. అవి నోట్ చేసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? సో ఎగ్జాంపుల్ సమ్స్లో ఇవి మీరు చూస్తే అర్థమైపోవచ్చు. బట్ ఏంటంటే ఒకసారి నా సాటిస్ఫాక్షన్ కోసం ఒకసారి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా ఏమైనా మీకు అర్థం కాకపోతే అది మీకు కొంచెం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఎగ్జాంపుల్ సమ్స్ అయినప్పటికీ నేను ఒకసారి మీకు ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో దీంట్లో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ 5. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఎగ్జాంపుల్ నెంబర్ 5 ఇది డబల్ స్టార్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ అన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్. ఏంటి? ఇఫ్ ఎక్స్ ఈజ్ acute, if x is acute, sin x plus 10 degrees, sin x plus 10 degrees equal to cos 3x minus 68 degrees. Find x in degrees. Find x in degrees. ఇది క్వశ్చన్. ఇఫ్ ఎక్స్ ఈజ్ acute, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్లో. ఎక్స్ ఈజ్ acute. acute అంటే ఏంటి? 90 కంటే తక్కువ ఉండాలి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 68 degrees, ఓకేనా? దీన్ని మనకి ఇచ్చింది ఏంటి సొల్యూషన్లో? సైన్ ఎక్స్ ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు కాస్ 3x మైనస్ 68. ప్రిన్సిపల్ సొల్యూషన్ కావాలన్నా, జనరల్ సొల్యూషన్ కావాలన్నా కానీ మనకి రెండు కూడా సేమ్ వేరియబుల్ ఉంటే బాగుంటుంది. సింగిల్ వేరియబుల్ టర్మ్లో ఉంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది ఫైండ్ అవుట్ చేయడం, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. కాబట్టి ఇది సైన్లో ఉంది, దీన్ని సైన్లోకి చేంజ్ చేయొచ్చు, లేదంటే దీన్ని కాసుల్లోకి చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఏం చేస్తాం? సైన్లో కన్వర్ట్ చేద్దాం. సైన్లో కన్వర్ట్ చేస్తే ఎక్స్ ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 ప్లస్ థీటా కూడా 90 థీటా కాబట్టి 90 ప్లస్ 3x మైనస్ 68 degrees. సైన్ 90 ప్లస్ థీటా రాశాం, అందుకు సైన్ 90 ప్లస్ థీటా కూడా కాస్ థీటానే, సైన్ 90 మైనస్ థీటా కూడా కాస్ థీటానే, ఓకేనా? సో ఇదేమవుతుంది? ఇది సైన్ 90 మైనస్ 68 ఎంత? 22 degrees. 20 అంటే మైనస్ ప్లస్ 22, 3x ప్లస్ 22 degrees. 90 మైనస్ 68 28. ఈ సైన్ ప్లస్ 10 degrees. దీన్ని ఇప్పుడు సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా ఫామ్లో ఉంటే దానికి జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తామని చెప్పా? సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఈ ఫామ్లో ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n/, ప్లస్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. ఇది కదా జనరల్ సొల్యూషను, వేర్ n బిలాంగ్స్ టు z. ఇది సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ 10 ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 10 degrees ఈజ్ ఈక్వల్ టు
ఎన్ పై ప్లస్ మైనస్ 1 పవర్ n ఇంటూ ఆల్ఫా ప్లేస్లో ఇది 3x 22 డిగ్రీ. ఈజ్ ఇట్ క్లియర్? ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. ఇక్కడ ఎన్ బిలాంగ్స్ టు జెడ్ కదా. ఇప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆడ్ నెంబర్ అయితే ఇక్కడ సైన్ అనేది ఇక్కడ ఎలా మారుతుంది? ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2k అనుకుందాం. 2k అయితే ఇది ఏమవుతుంది అంటే ఆడ్ నెంబర్ అనమాట. ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్ 2m అని అనుకోవచ్చు, 2k అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2k పై n బదులుగా 2k పెట్టండి. 2k పై ఆడ్ నెంబర్ అంటే సారీ ఈవెన్ నెంబర్ అంటే, సారీ 2k అంటే ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అంటే అది ప్లస్ అయిపోతుంది కాబట్టి 3x ప్లస్ 22 డిగ్రీస్, రైట్. ఇప్పుడు ఎక్స్ని ఇటువైపు తీసుకురండి, అన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 3x మైనస్ ఎక్స్ ఎంత అవుతుంది? 2x. 2x ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ ఇటువైపు వచ్చేస్తాయి. చేస్తే 2x ఏమవుతుంది? ఇవన్నీ ఇటువైపు వచ్చేస్తే 10 మైనస్ 22 డిగ్రీస్ మైనస్ 2k. 10 మైనస్ 22 అంటే మైనస్ 12 డిగ్రీస్ మైనస్ 2k పై 2x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ డివిజన్ చేస్తే 6 డిగ్రీస్ మైనస్ k పై. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు k పై. బట్ ఎక్స్ ఇది మనకి ఎక్యూట్ కావాలి. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ k, ఎనీ ఇంటీజర్, ఫర్ ఎనీ ఇంటీజర్ అని రాయండి, లేదంటే ఫర్ ఎనీ ఇంటీజర్ ఇంటీజర్ ఏదైనా పెట్టండి, 0 పెట్టండి, -1 పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి, ఏదైనా సరే ఇదేమవుతుంది? నెగిటివ్ అంటే 0 కంటే తక్కువ అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఎక్యూట్ అన్నాడు క్వశ్చన్లో. మనకి ఇచ్చింది ఏంటి? ఎక్స్ ఈజ్ ఎక్యూట్ కావాలి. అంటే ఎక్యూట్ అంటే ఏంటి? 0 కంటే ఎక్కువ ఉండాలి, 90 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ నోటిఫై చేయమని, ఇక్కడ అండర్లైన్ చేయమని చెప్పింది. అందుకే ఎక్స్ ఈజ్ ఎక్యూట్. ఎక్స్ ఈజ్ ఎక్యూట్ అంటే మీనింగ్ ఏంటి? 0 కంటే ఎక్కువ ఉండాలి అండ్ 90 కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ ఇంటీజర్ k, ఫర్ ఎనీ ఇంటీజర్ k x is not acute. కాబట్టి ఇది ఆన్సర్ రిజెక్టెడ్. హెన్స్ x is equal to minus 6k pi is not a solution. ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ ఆడ్ అనుకున్నాం అనుకోండి, n ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నెంబర్ ఎలా రాస్తాం? 2m ప్లస్ 1 అని రాసిన పర్లేదు, 2k ప్లస్ 1 అని రాసిన పర్లేదు. ఇక్కడ n బదులుగా ఇక్కడ 2, ఇందాక 2k పెట్టాం, ఇప్పుడు 2k ప్లస్ 1 పెడితే ఎక్స్ ప్లస్ 10 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 ఇంటూ 5 ప్లస్ 2k ప్లస్ 1 ఇంటూ 5. ఇక్కడ మీరు ఆ ఈక్వేషన్లో గమనిస్తే ఇక్కడ ఏముంది? ఆడ్ నెంబర్ అయితే ఏముంది? -1 to the power of 1, -1 to the power of క్యూబ్, -1 to the power of 5 అయితే ఇక్కడ ఏమవుతుంది? -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మైనస్ 3x ప్లస్ మైనస్ ఇక్కడ 3x -3x అయిపోయి మైనస్తో మల్టిప్లై చేసేయండి, -22 డిగ్రీస్. ఓకేనా? ఇది అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది. నెక్స్ట్ ఈ -3xని ఇటువైపు తీసుకొచ్చేస్తే ఇది ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 2k ప్లస్ 1 ఇంటూ 5 -22. 10 కూడా ఇటువైపు తీసుకొచ్చాను, -10 డిగ్రీస్ అంటే 4x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2k ప్లస్ 1 ఇంటూ 5
32 degrees. X is equal to 2k plus 1 into pi by 4 minus 32 by 4 ఎంత అవుతుంది 8 degrees. ఓకేనా? ఇక్కడ if k is equal to 0 పెట్టండి ఫస్ట్, where k belongs to z. k అనుకున్నాం కాబట్టి k belongs to k is equal to 0 పెట్టామనుకోండి, 2 into 0 0 అయిపోతుంది, ప్లస్ 1 into pi by 4 minus 8, pi by 4 minus 8. x is equal to ఏమవుతుంది, ఇది pi by 4 into 45 minus 8, that is equal to 37 degrees. ఇక్కడ 1 పెట్టామనుకోండి, ఇఫ్ k is equal to 1, కావాలంటే చెక్ చేసి చూడండి, ఇది ఒకటే సొల్యూషన్ వస్తుంది. ఇఫ్ k is equal to 1 పెట్టామనుకోండి, k is equal to పెడితే 2, ఎంతది 2 into 1 2 plus 3 3 pi by 4, 3 pi by 4 అంటే ఎంత, 345 సార్ ఎంత, 345 సార్ 125. అంటే ఇది ఎక్యూట్ కాదు, అంటే ఎక్యూటే కావాలి, 0 నుంచి 90 వరకు కావాలి, 19 దాటేసింది. కాబట్టి ఇది x is equal to 3 pi by 4, ఇట్స్ నాట్ ఎన్ ఆన్సర్. -8 degrees, నాట్ ఎన్ ఆన్సర్. అలాగే -1 పెట్టి చూడండి, -1 పెడితే మైనస్లోకి వెళ్ళిపోతుంది, అంటే 0 కంటే తక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ ఆన్సర్స్ ఏవి కూడా సాటిస్ఫై చేయవు. ద ఓన్లీ ఆన్సర్ బిట్వీన్ 0 to 90 degrees is 37 degrees. Hence, the solution is 37 degrees. Hence, x is equal to 37 degrees is the solution. Is the solution. జాగ్రత్తగా, అంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చడం చూడడానికి ఏంటంటే అది కొంచెం థియరీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్గా అంటే మనకు చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను ఒకసారి మళ్ళీ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, క్లియర్గా మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో. ఓకేనా? జాగ్రత్తగా మనం ఏం చేసాం అలా చెప్పామన్నది గమనించండి. అలాగే నెక్స్ట్ 8th ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ నెంబర్ 8. ఎగ్జాంపుల్ నెంబర్ 8 ఇది ట్రిపుల్ స్టార్ క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్, అన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే. ఏమంటాడు, సాల్వ్ 2 cos square theta, సాల్వ్ 2 cos square theta minus √3 sin theta plus 1 is equal to 0. ఓకేనా? 2 cos square theta minus √3 sin theta plus 1 is equal to 0. ఎగ్జాంపుల్ సమ్స్లో కాదు, ఎక్సర్సైజ్ సమ్స్లో కూడా మనం చాలా చాలా చేసామన్నీ, మోడల్స్ అన్ని చాలా చేసాం. ఇక్కడ సైన్ థీటా ఇంకా సింగిల్ వేరియబుల్ టర్మ్లోకి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే దీన్ని కాస్ థీటాలోకి మార్చకూడదు, ఎందుకంటే దీన్ని మార్చితే ఏమవుతుంది, కాసులోకి మారితే ఎక్స్ట్రా రూట్ వస్తుంది, అది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అయిపోతుందని కూడా ఆల్రెడీ మీకు చెప్పాను. సో దీన్ని ఎలా వదిలేసి దీన్నే సైన్ స్క్వేర్లోకి కన్వర్ట్ చేయండి. సొల్యూషన్లో 2 into 1 minus cos square theta 1 minus sin square theta కింద రాస్తున్నాం, మైనస్ √3 sin theta plus 1 is equal to, మల్టిప్లై చేసేయండి. మల్టిప్లై చేస్తే 2 into 1 2, 2 into 1 2 minus 2 sin square theta minus √3 sin theta plus 1 is equal to 0. ఇప్పుడు ఒక మైనస్ కామన్ తీసామనుకోండి, కామన్ తీసేస్తే 2 sin square theta మైనస్ ప్లస్ అయిపోతుందిగా, ప్లస్ √3 sin theta, 2 plus 1 ఎంత 3 plus 3, బట్ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇది ఏమవుతుంది -3 ఈక్వల్ టు -1 అయిపోతే 0/-1 ఎంత అవుతుంది 0 అయిపోతుంది. సో -1 వ్యానిష్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సైన్ థీటాలో ఉంది, దీన్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చా? ఫ్యాక్టరైజ్ ఎలా చేస్తాం, 2 3s are 6 కావాలి, మల్టిప్లై చేస్తే ఎంత కావాలి -6 కావాలి. ఓకేనా? ఎడిషన్ చేస్తే √3 sin theta కావాలి. దానికి ఏముంది, √2 sin square theta ప్లస్ 2√3 sin theta మైనస్ √3 sin theta మైనస్ theta ఈజ్ ఈక్వల్ టు 0. ఎలా రాసేసాం అలాగా చూడండి ఒకసారి.
2√3 ఇంటూ టూ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎంత? √3 ఇంటూ √3 3, 2 ఇంటూ 3 6, ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ -3 -6 వచ్చిందా? మల్టిప్లై చేస్తే -6 వచ్చింది. అలాగే ఎడిషన్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన ఏం రావాలి? √3 sin θ రావాలి. 2√3 sin θ నుంచి √3 sin θ ఎంత అవుతుంది? √3 sin θ. ఓకేనా? సో ఇది సరిపోయింది ఫ్యాక్టరైజ్ చేయడానికి. ఇప్పుడు ఇక్కడ 2 sin θ ఉంది, ఇక్కడ 2 sin θ ఉంది. దీన్ని కామన్ తీసేయండి. కామన్ తీసేస్తే 2 sin θ, ఇక్కడ ఏం మిగిలింది మనకి? sin θ ప్లస్ √3. ఇక్కడ -1 కామన్ తీస్తే -√3 కామన్ తీయండి. -√3 కామన్ తీస్తే ఏమవుతుంది? sin θ ప్లస్ 1 = 0. సారీ, sin θ ప్లస్ √3. ఎందుకని √3 ఇంటూ √3 ఎంత? -3, ప్లస్ -√3 ఇంటూ ప్లస్ √3 ఎంత? -3. √3 sin θ సరిపోయింది ఇక్కడ. సో ఈ రెండింటికి కామన్ అది. ఈ రెండింటిలో ఉన్నది మనకి ఏంటి కామన్? sin θ ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 sin θ మైనస్ √3 ఈజ్ ఈక్వల్ టు, ఇదేమవుతుంది? sin θ ఈజ్ ఈక్వల్ టు -√3. దిస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ సొల్యూషన్. ఎందుకని? sin θ ఎప్పుడు కూడా -1 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. √3 అంటే వాల్యూ అంతా 1.732, అంటే -1 కంటే ఇంకా తక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది రేంజ్లో లేదు, కాబట్టి సైన్ రేంజ్లో లేదు, కాబట్టి దిస్ ఈజ్ నెగ్లెక్టెడ్. దిస్ సొల్యూషన్ విల్ బి నెగ్లెక్టెడ్. బట్ ఇంకేం మిగిలింది మనకి? 2 sin θ ఈజ్ ఈక్వల్ టు ఇది √3 sin θ ఈజ్ ఈక్వల్ టు √3 అంటే θ ఈజ్ ఈక్వల్ టు √3 బట్టి sin 60 √3 కాబట్టి π/3. θ ఈజ్ ఈక్వల్ టు π/3. ఇదేంటిది? ప్రిన్సిపల్ సొల్యూషన్. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ సొల్యూషన్. ప్రిన్సిపల్ సొల్యూషన్ ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం? మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం బిట్వీన్ 0 to π. 0 to 2πకి మధ్యలో, 0 to 2πకి మధ్యలో మనం ప్రిన్సిపల్ వాల్యూని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0 నుంచి 2π వరకు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అందులోకి ఏంటంటే మినిమం వాల్యూ ఆఫ్ ద సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అదే ప్రిన్సిపల్ సొల్యూషన్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే 0 to 2π ప్రతిదానికి కూడా 2 సొల్యూషన్స్ వస్తాయి. బట్ ఏంటంటే దాన్ని మనం మినిమం వాల్యూ తీసుకోవాలి. మినిమం వాల్యూ తీసుకుంటే 0 = π/3 ద ప్రిన్సిపల్ సొల్యూషన్. మరి జనరల్ సొల్యూషన్ అంటే దీన్ని బట్టి జనరల్ సొల్యూషన్ మనం ఎలా రాస్తాం? sin θ ఈజ్ ఈక్వల్ టు √3/2. sin θ ఎలా రాయొచ్చు? sin θ ఈజ్ ఈక్వల్ టు sin √3/10, sin π/3, sin 60 √3/2 కదా. sin θ ప్లస్ sin ఆల్ఫా ఫార్ములా ఉంది కాబట్టి ఇది θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ π/3. ఇది జనరల్ సొల్యూషన్. ఇది ఏంటిది? జనరల్ సొల్యూషన్. n బిలాంగ్స్ టు z. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్. ఓకేనా?